హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీతానండి. ఈవినింగ్ స్నాక్స్ మనకి చాలా టేస్టీగా ఉండాలి, అలాగే చట్పటాగా ఉండాలంటే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. అదే చనా సలాడ్. ముందుగా 1 కప్పు శనగలు తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత 8 అవర్స్ కనీసం 8 అవర్స్ మనం వీటిని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లోకి ఏ వాటర్లో అయితే నానబెట్టుకున్నామో అదే వాటర్తో సహా మనం వేసుకుని ఒక పొటాటోని, మీడియం పొటాటోని పీల్ తీసుకుని అది కూడా పెట్టుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని కొంచెం బాగా కలుపుకొని కుక్కర్ స్టవ్ మీద ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఒకసారి మనం శనగలు తీసుకుని టెస్ట్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేయగానే చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి చనా సలాడ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక బౌల్లోకి చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని మనం శనగల వాటర్ ఉంటుంది కదండి, కుక్ చేసుకున్న శనగల వాటర్ అది ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న మసాలా మిశ్రమం ఉంది కదా, అదంతా కూడా ఇందులో వేసి లో ఫ్లేమ్లో గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకున్నా లేదంటే మీరు కలపకపోయినా ఖచ్చితంగా అడుగెట్టేస్తుంది. కాబట్టి దగ్గర ఉండి లో ఫ్లేమ్లో మాత్రమే గరిటతో తిప్పుకుంటూ ఉండాలండి. ఇది కొంచెం థిక్ బ్యాటర్న్ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగో చూపిస్తున్నట్టుగా ఈ బ్యాటర్ని వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి, అది వాటర్ అంతా కూడా ఒక స్ట్రైనర్లో వడకట్టుకుని వాటర్ లేకుండా శనగల్ని మనం ఈ మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అడుగు నుంచి పై వరకు కూడా ప్రతి శనగలకి ఆ మసాలా అన్నది పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. పైకి తిప్పుకుంటూ గరిటతో బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకి ఈ చనా సలాడ్ అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే టమాటో, కొత్తిమీర, ఆనియన్, మీ దగ్గర ఉంటే కుకుంబర్ కూడా వేసుకోవచ్చు, అదే ఆప్షనల్ అండి. ఇవన్నీ కూడా వేసుకుని మొత్తం శనగలంతటికీ కూడా మసాలాతో పాటు వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా కలిసేలాగా పైనుంచి కింద వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉన్నా సరే లేదంటే చాట్ మసాలా ఉన్నా సరే రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది, లేదంటే 2 వేసుకోవచ్చు. నా దగ్గర చాట్ మసాలా పౌడర్ ఉంది, అందుకని దీని ఒక టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకున్నాను. మీకు టేస్ట్కి సరిపోలేదనుకుంటే సాల్ట్ కూడా ఇందులో మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ ఇదంతా కూడా వేసుకుని పైనుంచి చివరి వరకు బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అలాగే హెల్తీ రెసిపీ అయిన ముంబై స్టైల్ చనా సలాడ్ చాలా బాగుంది కదండి. చివరిగా మనం పొటాటో ఉంటుంది కదా, అది కట్ చేసుకుని పెట్టుకోవాలి. నేను స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఒకటి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, బాగుంది కదా. చాలా సింపుల్ రెసిపీ, అలాగే హెల్దీ రెసిపీ. ఒక్కసారి ట్రై చేయండి. చనా సలాడ్ని చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. వీక్లీ వన్స్ అయినా పిల్లలు పెట్టండి, చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.